అలా ఆయన ప్రేమలో, ఆయన యందలి విశ్వాసంలో వేరుపారిన ఒకడు పాడాడు. ఏమని? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగిదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో నడిపితివే. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. లేండి, లేచి నేను ఆమె నన్నాక పాండి. చెప్పండి, ఎంతమందికి భయంగా ఉంది? సౌలు ఏమన్నాడో తెలుసా? సౌలా, అమాలేకీయులను హతం చెయ్యి, సమస్తాన్ని నిర్మూలపరచని చెప్తే రాజును బతకనిచ్చావు, ఎడ్లని ఆ పశువుల్ని తెచ్చుకున్నావు. ఎవడు చేయమనండి నీ పని? ఎందుకు చేశావు అని సమూయేలు అడిగితే సౌలు ఏమన్నాడు తెలుసా? జనులకు జడిసి భయపడినందున నేను యెహోవాకును నీకును విరోధముగా పాపం తెచ్చుకుంటుని అని ఒప్పుకున్నాడు. జనులకు జడిశాడట. జనాలు చెప్పినట్టు చేయకపోతే రాజు పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఫీల్ అయ్యాడు. అవును, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేవుడా జనమా? అందరూ చెప్పండి. మరి ఎవరికండి భయపడాలి?